ఒక విద్య మాఫియా, అటు వైద్య మాఫియాలు అత్యంత భయంకరమైన క్యాన్సర్ వాది కంటే ప్రమాదంగా తయారైపోయినాయి. ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమైతుంది. గత వైస్ ఛాన్సలర్లు మారిన తరువాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంతున్నది, ఎంతెంత అల్లాడుతున్నారు విద్యార్థులు. అది కూడా అవసరం మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. రాను, తక్కువ శాతం మెజార్టీగా రాను. నేను వచ్చిన అంటే వచ్చిన సందర్భాన్ని నేపథ్యం కలిగించుకొని ఏదో చెప్పి కూర్చుండబెట్టడం నాకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించిన సందర్భం. అది వేదిక అనాలను, నీ అధ్యక్ష స్థానం అనాలో నాకు తెలియదు, కానీ మాట్లాడాలి అన్న కోసం చాలా మాట్లాడాలని ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఈ సమయంలో? ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను? అట్లా వేదికకు ఒక గౌరవం ఉంటుంది, ఏమనొద్దు. కాబట్టి నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక రెండు మాటలు ఏంది అంటే, ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన. ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగం ఒక్కడేనా అంటే కాదు. కష్టజీవుల తరపున ఈ ఎండితెర మీద అన్నార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు 25వ ప్రేమ. 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొనుక్కునేటోడు 25. వీడే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండితెర మీద ప్రజల గుండెతెరను ఆవిష్కరించిన భారతదేశంలో 2 హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవాళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలతిప్పి చూసేలా ఆడించిన ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీరని నానా పటేకర్ సినిమాలు, 2 సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు. కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలంలో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా, ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు 2 అర్థమైంది. బడికి పోను కదా, ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు, కాస్త ఫోన్లో మాట్లాడకండి, ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు 2 అర్థమైంది. చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు, అన్ని రుగ్మతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు. ఉద్యోగము రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసోడు కుతుక మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి సలుపుకునే సమయమే రాని చెప్పిన సందర్భం. విద్యార్థి లోకం, కన్నవాళ్ళు, మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఏదో రంపపు కోతకు గురయ్యేది. ఈ యూనివర్సిటీ పేరులనే యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు అగ్గులు రాజేస్తాయి. మెట్లకేటప్పుడే వీడు మనోడేనా అని ప్రొఫెసరు లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్కులేసే దరిద్రం
కార్పొరేట్ కాలేజీలకు పోతే మా బతుకులు ఫీజులు కట్టేందుకు ఇప్పుడు అతనికి ఒక మాట అన్నాడు, బతకడానికి రెండు, ఒకటి వేటాడి చంపుకొని బతకాలి, పశుపక్షాదులు పనులు కోసుకొని తినాలి. ఇలా మానవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి తన ఒళ్ళంతా కోసుకొని అవయవాలను అమ్ముకొని మనగడ సాగించే పరిస్థితి. అన్నా, ఈ ఎండితెర నీ సినిమా సక్సెస్ కావాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. దీనికి బలమైన ఇంధనం పబ్లిసిటీ, దీనికి బలమైన ఇంధనం విద్యార్థి లోకం, దీనికి బలమైన సాధన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. మనోడైనా అనకుండా మన మీద తీసిన ఈ సినిమా కోసం మనమెంత బాధ్యత వహిస్తామని ఒక కంకణం కట్టుకుంటే దీనికి గొప్ప దారి దొరుకుతుందని నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాల కోసం యూనివర్సిటీ మెట్లు ఎక్కుతారు, కొందరు ఉపాధి ఊపిరి జలుపుకోవడానికి పట్టెడు హాస్టళ్లలో పిడికడు మెతుకులు దొరుకుతాయని కూడా యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో ఉన్న పిల్లగాళ్ళను చూస్తే వీళ్ళేదో అవసరానికి వస్తారు. నేను అదే నేల మీద అదే యూనివర్సిటీలో ఒక 30 సంవత్సరాలు నేను తపోభూమిగా అదే యూనివర్సిటీలో బతుకుతాను. నేను తెల్లారు లేస్తే అక్కడనే నా జీవనం. ఒక్కొక్క పిల్లగాళ్ళు పండుగలప్పుడు ఎందుకు బోరయ్యా అని అడిగితే, ఏ ఆగురువే మైకులల్లా కాసేపు ఆగండి, ఆ రీతిగా ఇక్కడ ఒక తమాషా, ఒక్క సమస్య ఉండదన్నా. నేను యూనివర్సిటీలోకి చూస్తున్నప్పుడు భయానకమైన యూనివర్సిటీలలో విద్యార్థులు పడుతున్న నరకం ఎలా ఉంటుందంటే, ఎందుకు పోలేదురా అయ్యా అంటే, ఏ ముఖం పెట్టుకొని పండుగలకు పోమ్మంటారు మమ్మల. చుట్టూ వారి ఇళ్ళు ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా అని ఊపిరి తలపకుండా చేస్తారట. వాళ్ళకు జవాబు చెప్పలేని తల్లిదండ్రులు ముఖం చాటేసుకుంటారట. ఇంటికి పోతే ఆ అవమానాల కంటే ఉన్నా లేకున్నా, హాస్టల్లో ఫుడ్ ఉన్నా లేకున్నా ఇక్కడ తలదాచుకోవడమే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైతామని వాళ్ళు అలాడుతున్న స్థితి చూస్తే, తండ్రి చదువుకోలేదని చిన్నప్పటి ఏడ్చుతోంది, మీ బాధలు చూస్తే చదువుకోనందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది అనిపిస్తుంది. నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, కాదు విద్య చాలా గొప్పది మానవాళికి. ఇలా నేను చదువుకోలేదు అన్న ఒక సర్టిఫికెట్లు లాలూచికి తూకమేసుకునే నేపథ్యాల గురి కాకుండా అక్షరమే నా దేహానికి అగ్గకపోతే ఇలా ఇక్కడ కూర్చుండి మాట్లాడే అర్హత నాకు ఉండదు. చదువు అవసరం. ఆ చదువుకు ఆకాశం ఎత్తు కీర్తి, అమాంతము వెండి తెర రెక్కలను చేసుకొని ప్రపంచమంతా ఒక క్షణకాలములో ప్రదర్శించే శక్తి ఈ సినిమా మీడియాకున్నది. అలాగనే ముందున్న మీ కెమెరాల అటు పాత్రికేయ రంగానికి ఉన్నది. ఇలా ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ, ప్రతిదీ పబ్లిసిటీ. మా ప్రొఫెసర్ గారికి ఒక విన్నపం చేస్తాను. నిన్నటి దాకా మీ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థుల తడ వసూలు చేసిన ఫీజు ఎంత ఉండే, గత 2 వైస్ ఛాన్సలర్లు మారిన తర్వాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంతున్నది, ఎంతెంత అల్లాడుతున్నారు విద్యార్థులు. అది కూడా అవసరం. మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా ఆయన ఎన్నో కళలు, ఎంత కమిట్మెంట్ అంటే నాకు తెలిసి మాకెంతో ఆయనతోటి కలిసి నడిచి భోంచేసి అనేక రాత్రులు ఆయనతో సేవించి శయనించి ఆయనతో పంచుకున్న అనుభవం. ప్రజాకవులు ఇలా ఒక్కొక్కరు ఆకాశం ఎత్తు కీర్తి ఘటిస్తున్నారంటే వాళ్ళదల్లా ఆ కీర్తిలో మెజార్టీ సాకారం మాత్రం నారాయణమూర్తి అన్నదే. ప్రజల పాటను, ఒక యాచకుల గీతాన్ని, ఒక యాచక గీతాన్ని ఆకాశమెత్తు నిలబెట్టిన ఉద్యమాల నేపథ్యమైతే
ఆ కవుల ఆ ప్రజానికపు ఆ పల్లె పాటలకు ఆకాశమెత్తు ఎండితెర కీర్తినిచ్చుడమే కాదు, ప్రతి గుండెను తట్టే పాటక విని ఆకాశానికెత్తిన భాగ్యము కూడా మీరే ఇచ్చిండ్రు మాకు అని చెప్తా నేను. కాబట్టి ఈ యూనివర్సిటీ విద్యార్థి లోకాన్ని కూడా ఒక విన్నపం, మీరు కూడా కాస్త మీడియా నేపథ్యంగా, సోషల్ మీడియా నేపథ్యంగా మీ వంతు కూడా కర్తవ్యాన్ని ఈ సినిమాకు అందిస్తే నిజంగా ఇది మంచి విజయాన్ని చేకూర్చి మంచి పాఠం ప్రభుత్వం కూడా ఈ విద్య మ్యాపియను విద్య అంటే ఒక విద్య మ్యాపియా, అటు వైద్య మ్యాపియలు అత్యంత భయంకరమైన క్యాన్సర్ వాది కంటే ప్రమాదంగా తయారైపోయినాయి. అతనికి మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాకు వేసే పన్నును, ఎందుకంటే ఇలాంటి సినిమాల మీద అనేక సినిమాలకు మీరు ఊతం ఇస్తారు కదా, ఈ సినిమాకు ఊతం ఇవ్వడంలో మీ ప్రభుత్వ పాత్ర కూడా నిర్వర్తించాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. అన్న మీడియా మిత్రులకు థ్యాంక్ యూ.